లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును తిప్పి వేయుటకు సమూహముతో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. వాద్యమాడు వాడు బీదవాడు అయినను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని యొద్దనైనను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన ఎడల అగత్యముగా దాన్ని తోడుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందును అని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతుని అయినను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గుడ్డితనము కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. 6 సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరం దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడను పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకై ఉండవలెను. నేను మీతో చెప్పిన దాని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. సంవత్సరం నాకు 3 మార్లు నాకు పండుగ ఆచరించవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధి కనపడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన కొవ్వు ఉదయం వరకు నిల్వై ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి దాని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటును నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధునై ఉండును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలకు, హిత్తీలకు, పెరిజీలకు, కానానీయులకు, హవ్వీయులకు, యెబూసీయులకు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలను సాగిలపడవద్దు. వాటిని పూజింపవద్దు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. కడుపు దిగబడునదియో గొడ్డుదియో నీ దేశములో ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోయి సర్వదేశంలో వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువుల నీ యొద్ద నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు నీ పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట హవ్వీయులకు, కానానీయులకు, హిత్తీయులకు వెళ్ళగొట్టను. దేశము పాడే అడవి మృగములలో నీకు విరోధంగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొనుటకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకు అరణ్యము నుండి నది వరకును పొలిమేరలకును ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును. కనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయకున్నట్లు
వారు నీ దేశంలో నివసింపకూడదు.